ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం దశమస్కందం 89వ అధ్యాయంలోకి వచ్చేసాం. ఈ రోజుతో దశమస్కందం పూర్తి చేస్తున్నాం. చూడండి, భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించుట, అలాగే మృతులైన బ్రాహ్మణ కుమారులను శ్రీకృష్ణుడు తీసుకుని వచ్చుట, చాలా అద్భుతమైన ఘట్టాలు రెండు. చూడండి, శ్రీ శుక ఉవాచ సరస్వత్యాస్తడే రాజన్ ఋషయః సత్రమాసత వితర్కః సమభూత్తేషాం త్రిష్వదేశేషు కో మహాన్. ఓకే, హరి ఓం. శుకుడు చెప్తూ ఉన్నాం, రాజన్ సరస్వత్యాతడే ఋషయ సత్రమాసత. జనరల్గా నైమిషారణ్యంలో ఋషులు సత్రయాగం చేశారండి. 100 సంవత్సరాల యాగం అని అంటారు. అయితే ఇందులో సరస్వతీ నది ఒడ్డున చేశారండి అన్నారు. తేడా ఏం లేదు, అక్కడ భావించుండవచ్చు. ఋషులు 100 సంవత్సరాల యాగం చేశారట. ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది అంటే కార్యక్రమం స్థాయిని బట్టి గెస్ట్ను కూడా తీసుకురావాలి అనుకుంటారు కదా, గెస్ట్, చీఫ్ గెస్ట్. అయితే వీళ్ళు 100 సంవత్సరాల యాగం జరిగింది కదా, చేసినంత ఋషులు అయ్యా చీఫ్ గెస్ట్గా ఎవరిని తీసుకొద్దాము అని అనుకుంటా అందరూ చర్చించుకుంటూ ఉంటే, అయ్యా త్రిమూర్తులు ఉన్నారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు,
వాళ్ళల్లో ఎవరు గొప్పవారో వాళ్ళని తీసుకొద్దాము అనుకున్నాను. వాళ్ళలో ఎవరో ఒకరిని అనుకోలేదు. ఈ భూమి మీద ఉన్నవాళ్ళు కాదు, స్వర్గ అధిలోకాలలో ఉన్నవాళ్ళు కాదు, నేరుగా పైన ఉన్న త్రిమూర్తులలోనే ఎవరో ఒకరిని గెస్ట్గా తీసుకొద్దాము అని అనుకున్నారు అని అంటే ఆ యాగం చేసే వాళ్ళ యొక్క స్థితి ఏంటో చూద్దాం. అవునా? యాగం చేసే వాళ్ళ యొక్క స్థాయి ఏంటి? ఓసారి తిరుపతి ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ 20 సంవత్సరాలు అవుతుంది ఆశ్రమం పెట్టి. అందులో ముఖ్యంగా దేవాలయం కట్టి 12 ఏళ్ళు దాటిపోయింది. ఈ సందర్భంగా ఇక్కడ 25 సంవత్సరాల పండుగ ఆశ్రమానికి సందర్భంగా 12 సంవత్సరాలు అవుతున్న ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా ఏమంటారు, అవభృత స్నానం చేయించాలి దేవాలయం. అలాగే ఏదైనా ఒక యాగం చేద్దాం, ఒక కార్యక్రమం చేద్దాం, ఏం చేద్దాం అని చెప్పి పక్కనే కొడపకొండ ఉంది కదా, కొడపకొండ మీద ఘనాపాటి గారు వారికి ఆశ్రమం అన్నా ఆశ్రమవాసులన్నా చాలా గౌరవం. ఘనపాటి గారికి అమ్మగారిని ఆయన సాక్షాత్ దక్షిణామూర్తిగా భావిస్తాడు. మాతాజీని దక్షిణామూర్తే ఇక్కడ పుట్టి ఇక్కడికి వచ్చాడు అని ఆ ఘనపాటి గారు భావిస్తారు. అంత గౌరవం. ఆయన వెళ్ళి అడిగా, అయ్యా మేము ఇక్కడ కార్యక్రమం చేద్దామని అనుకున్నాము, 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీతో పాటు అవభృత స్నానం కూడా దేవాలయం చేద్దాం అనుకున్నాము, ఎలా చేయాలి ఏంటి, ఎలా చేద్దాము? ఆయన అన్నాడు, స్వామీజీ శాస్త్రోక్తంగా చేద్దామా, హంగామాలతో చేద్దామా, సింపుల్గా చేసేద్దామా అని అడిగాడు. నాకు నవ్వు వచ్చింది. యాక్చువల్గా మీరు చిన్నపిల్లలకి ఆశ్రమంలో చేరినప్పటి నుండి తెలుసు ఆయన బాగా పరిచయం. అమ్మగారి మీద ఉన్న గౌరవం మా మీద కూడా అది ఉంటుంది. నవ్వేసి ఏటయ్యా 3 రకాలుగా చెప్పారు, ఏమిటి వాళ్ళ మధ్యలో తేడా? సింపుల్గా అంటే ఏదో కార్యక్రమం చేసాము అనిపించుకునేటట్లు 10,000 20,000 పెట్టి చేసేసేద్దాం. సరే, తర్వాత రెండోది అని, అవునా, జనరల్గా రాజకీయ నాయకులు డబ్బున్న వాళ్ళు చేస్తారు, వాళ్ళకి శాస్త్రాలు తెలియవు, కానీ మేము చాలా గొప్పగా చేసాము అనేటట్లు అనేక రకాలైన హంగామాలతో చేసేస్తారండి, ఖర్చు కూడా చాలా ఎక్కువ. మూడోది అని శాస్త్రబద్ధంగా చేయడం, చక్కగా దానికి కావలసినటువంటి వేద పారాయణము, అవునా, అలాగే జపాలు అవసరమైనంత జపము, తపము, హోమము, తర్పణము, నిష్ఠతో కూడి ఇవన్నీ చేసేటువంటి అని. సరే అయ్యా, మూడోది ఏదైతే చెప్పారో అదే మొదటిది, వాస్తవానికి అదే చేద్దాము స్వామీజీ, దీనికి కూడా చాలా ఖర్చులు అవుతాయి. ఏమవుతాయని అప్పుడే అన్నాడు. దాదాపు 1,50,000 పైన 2 లక్షల దాకా బ్రాహ్మణులకి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం బ్రాహ్మణులకే ఘనాపాటీలు రాగలగాలి. దానికి మొట్టమొదట 4 ఉండాలి, 4 వేదాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళకి రోజుకు 6,000 ఇవ్వాలి. 15 ఏళ్ల క్రితమే మనిషికి వాళ్ళకి 6,000 ఇవ్వాలి. ఆ తర్వాత వేద పండితులు రావాలి, వాళ్ళకు ఒక్కొక్కరికి రోజుకు 3,000 ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళకి అసిస్టెంట్స్ ఇంకా కొంతమంది రావాలి. అలాగే 20 మంది బ్రాహ్మణుల దాకా ఉండాల్సి వచ్చి 3 రోజుల కార్యక్రమం, 1,00,000 రూపాయల దాకా వస్తువులే అవసరం అవుతాయి. ఆ తర్వాత మీ అన్నదానాలు ఇవ్వాలి. ఇవన్నీ సరేనయ్యా, ఇదే చేద్దాము. అలాగే ఏమయ్యా, కార్యక్రమం జరుగుతుంది అంటే ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, అవునా, ఏ స్థాయిలో జరుగుతుంది, ఏ స్థాయిలో. సరే ఏమయ్యా, ఎంత చేస్తున్నాం కదా, ఎవరిని పిలుద్దాము అనుకుంటే అప్పుడు స్వామి తేజోమయ అనంతశ్రీని పిలుద్దాము, అవునా, చిన్మయ మిషన్ గ్లోబల్ హెడ్ ఆయన్ని పిలిచి ఆయన సాన్నిధ్యంలోనే చేద్దామండి కదా. ఇప్పుడు కార్యక్రమం ఎలా చేస్తున్నాం? సంపూర్ణ శాస్త్రోక్తంగా చేస్తున్నాం. ఏమయ్యా, దానికి ఆధ్వర్యులు ఎవరు? ఘనాపాటలు అందరూ ఉన్నప్పటికీ కూడా, అవునా, బ్రహ్మస్వరూపుడైన ఒక మహాత్ముడు కూర్చున్నాడు అని అంటే కార్యక్రమాలు సంపూర్ణమవుతుంది, పరిపూర్ణమవుతుంది, ఔన్నత్యంతో కూడా ఉంటుంది కదా. అలాగే ఇక్కడ కూడా
ఋషులు మొత్తం భూమి మీద ఉన్న ఋషులందరూ వచ్చారు. ముఖ్యంగా ఋషులందరూ ఎక్కడ ఉంటారు? ఎక్కువగా హిమాలయాల్లోనే ఉంటారు. దక్షిణ దేశంలో చాలామంది ఉంటారు. అలాగే కానీ ఎక్కువగా ఉండేది హిమాలయాల్లోనే ఉంటారు కదా. ఆ ప్రదేశంలోనే జరుగుతుంది. అందరూ కలిసి చేస్తూ ఉన్నారు. వీళ్ళందరిలో అందరూ కలిసి ఏమయ్యా ఆయన వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరిని అతిథిగా తీసుకుని ఉన్నాము అనుకున్నారు. మరి ఎవరు వెళ్ళి పిలవాలి వాళ్ళని? ఎవరు వెళ్ళి పిలవాలి? ఏమయ్యా జగదేవపూర్లో కార్యక్రమం జరుగుతుందంటే చుట్టుపక్కల ఊళ్ళని ఏదో ఫోన్ చేస్తే సరిపోతుంది. అదే ఇప్పుడైతే దేశం మొత్తం మీద కూడా ఫోన్లు చేసి పిలిచేసారు. నువ్వు ఫోన్ చేసి పిలిస్తే పిలిచావు, కానీ ఫోన్ చేసినంత వేగంగా వచ్చేయగలరా వాళ్ళు? అనా కాదా? ఫ్లైట్లో రావాలన్నా కూడా వెంటనే ఏమైనా సొంత ఫ్లైట్ ఉందా వాళ్ళకి? కదా, టికెట్స్ బుక్ చేసుకోవాలి కదా, ఎంత సమయం తీసుకుంటుంది కదా. ఇదంతా సరే కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకాలకు ఎవరు వెళ్ళగలరు? ఆయన ఎప్పుడో ఒకసారి రైవతుడు వెళ్ళాడు. రైవతుడు రేవతీదేవి యొక్క తండ్రి. ఆయన వెళ్ళి ఆయనే చాలా ఎత్తుగా ఉంటాడు. వాళ్ళ అమ్మాయి కూడా 7-8 అడుగులు ఎత్తుంటుందట. ఈడు చూడు కావాలి అన్నారు కదా, ఆ ఎత్తు ఉన్న ఒక అబ్బాయిని తీసుకొని పెళ్లి చేద్దామని అనుకొని ఆయనకి దేశం అంతా తిరిగినా ఎక్కడ కనిపించలేదు ఆ హైట్. నేరుగా ఎందుకంటే స్వర్గలోకానికి వెళ్ళాడు, అక్కడ ఎవరినో ఉన్నారని. ఆయన చెప్పాడు, పుట్టించినవాడు ఎవరో ఆయన అడుగుపోయి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్ళి ఆయన అడుగుతూ ఉంటే ఆయన అన్నాడు, ఇక్కడ దాకా వచ్చావు నువ్వు అక్కడి నుంచి వచ్చేటప్పుడు కృతయుగం ఉంది, ఇప్పుడు ద్వాపరయుగం వచ్చేసింది. ద్వాపరయుగం కూడా వెళ్ళిపోతుంది, నువ్వు ఇక్కడే తిరుక్కుంటున్నారు అంటే మహాయుగం కూడా అయిపోతుంది. తర్వాత పెళ్ళి లేదు, ఏమీ లేదు. ఇదిగో నా శక్తితో నువ్వు తొందరగా వెళ్ళిపో. అక్కడ ఒక ఆయన ఉన్నాడు ద్వారకలో, ఎవరు? బలరాముడు. ఆయన అందరికంటే ఎత్తు, ఆయన 9 అడుగులు ఉంటాడు. ఆయనకి ఇచ్చేసేపో అన్నాడట. పాపం ఆయన అనుకున్నంత నిమిషాల్లో ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడ ఈయనగా చేసేసాడు, అయిపోయింది కదా. అలాగే 3 లోకాలు తిరిగి రావాలంటే ఎంత టైం పడుతుంది? ఆ శక్తి ఉన్నవాడు ఉండాలి కదా. ఆయన బ్రహ్మ కొడుకు, ఆయన భృగు మహర్షి. భృగు ఆయన వంశమే భార్గవ వంశం. మహానుభావుడు, శక్తివంతుడైనటువంటి వాడు. ఆయన్ని ఉపక్రమించారట. అవునా? అయ్యా భృగు మహర్షి, నీకంటే గొప్పవాడు ఎవరు లేరు ఇక్కడ, నువ్వు వెళ్ళి కార్యక్రమాన్ని పూర్తి చేసేసి వచ్చేవయ్యా తొందరగా. సరే ఆయనకు అప్పచెప్పారట. ఆయన ఏం చేశాడు, నేరుగా ఏం చేశాడు, ఉన్నపడంగా ఆయనకి మనోవేగంతో వెళ్ళగలిగిన శక్తి ఉంది. వాయువేగంతో కూడా కాదు, మనోవేగంతో వెళ్ళగలిగిన శక్తి ఆయనకుంది. ఆయన ఏం చేశాడు, ఇక్కడ అట్లా మాయమయ్యాడు, బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అవునా? బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఆయన. తస్య జిజ్ఞాసయాతే వై భృగుం బ్రహ్మస్తం ఒక తజ్ఞప్యై ప్రేషయామాససు అభ్యగాత బ్రహ్మణ స్వత సహదస్మై లక్ష్మణం స్తోత్రం చక్రే సత్వపరీక్షయ తస్మై చుక్కురోదు భగవాన్ ప్రజ్వల స్వేన దేశ. ఆయన సొంత దేశం నేరుగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పటికి బ్రహ్మదేవుడు ఉన్నాడు అక్కడ. అందరూ వేదాలు చెప్తుంటే ఆయన వింటూ తల ఊస్తూ, పక్కన సరస్వదేవుడు వీణ వాయిస్తాం, నాదంలో తన్మయత్వం చెందాను. ఈయన అక్కడికి వెళ్ళాడు, ఆయన పలకరించలేదు. ఎవరు? శత్రుముఖుడు పలకరించలేదు. వచ్చావా? ఈయన నమస్కరించలేదు. ఆయన కోపం, ఓయ్ భూలోకం నుంచి వచ్చావు బచ్చా, నా కొడుకు నా దగ్గరకు వచ్చి నాకు నమస్కారం చేయవా? ఆయన కూపితుడైపోయాడు. ఆయనతో పాటు ఈయనకు కూడా కోపం వచ్చేసింది. ఎవరికి? బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది, భృగు మహర్షికి కూడా కోపం వచ్చింది. భృగు మహర్షి శాపం పెట్టేశాడట, సో నీకు ఇక మీదట భూలోకంలో పూజలే జరగకపో అని. అక్కడి నుంచి నేరుగా కైలాసానికి వెళ్ళిపోయాడు. కైలాసానికి వెళ్ళిపోతే
అక్కడ ఆయన ఉన్నాడు మహాదేవుడు. ఆయన ఏం చేస్తున్నాడు? పార్వతీదేవితో సగభాగంగా మారిపోయి అర్ధనారీశ్వరులాగా నృత్యం చేస్తున్నాడు. ఈయన ఆయన పలకరించాల. మరి ఈయన ఎవరిని పలకరించాలి? ఇది ఏమోనండి బాబు, అయ్యోమయ్యోమండి. ఎవరిని పలకరించాలి? పద్ధతి అయితే ఎవరు పలకరించాలి? పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు పలకరించాలి. చిన్నవాళ్ళే కోప్పడితే పెద్దవాళ్ళని కదా. అలాగే ఇక్కడ కూడా ఏమిటయ్యా అని అంటే, ఈయన కూడా కోపం వచ్చిందట. ఎవరికి? భృగు మహర్షి కోపం వచ్చింది. నేను వస్తే భూలోకం నుంచి నన్ను పలకరించేవారు. హై దురాత్ముడా, నా దగ్గరికి వచ్చి నన్ను పలకరించకుండా, నువ్వు నాకు నమస్కరించకుండా నువ్వు కోపానికి లోనవుతావా అని ఆయన ఈయన మీదకి త్రిశూలం ఎత్తుకొని వచ్చేసాడు. త్రిశూలం ఎత్తుకొని వచ్చాడు. పార్వతీదేవి వచ్చి అడ్డుపడింది. లోపల ఆయన కూడా శాపం పెట్టాడు. ఏమిటి అంటే, నువ్వు రూపంలో పూజించబడవు, లింగ రూపంగా మారిపోతావు. లింగ రూపంలోనే నువ్వు భూలోకంలో నేరుగా వైకుంఠానికి వచ్చాడు. ఈయన అంతటా చూస్తున్నాడు. అవునా? ఆయన అజ్ఞాతవాసంలాగా అక్కడ పాలసముద్రంలో పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడు? ఆదిశేషుడి మీద పాలసముద్రంలో. ఆ లక్ష్మీదేవి ఉందట. లక్ష్మీదేవి ఒళ్ళో తలపెట్టుకున్నాడట. ఇక నిద్రపోతున్నాడు. ఇంకా పార్షదులు ఆయనకి కాళ్ళు పడుతూ ఉన్నారు. ఏమయ్యా ఎంత అలసిపోయినాడో ఏమో. అవునా? నడిచా ఎక్కడికైనా తిరిగాడు ఆయన. అందరూ అనుకుంటాడు ఎక్కడ తిరగట్లేదు, ఇక్కడ కొనుక్కున్నాడు అని. కానీ ఆయన ఎన్ని పనులు చేస్తున్నాడో ఆయనకి తెలుసు. అవునా? ఎన్ని పనులు చేస్తున్నాడో ఆయనకి తెలుసు కదా. ఆయన కొనుక్కుంటూ ఈయన కళ్ళు మూసుకున్నాడు. ఆయన నేరుగా వెళ్ళే హృదయం అంతా అన్నేశాడు. హక్కుని ఎగిరి పడి లేచాడు. లక్ష్మీదేవి ఉలిక్కిపడి కొంచెం ఇప్పుడు ఈ చక్రం తీసుకుని ఆయన తలకాయ దగ్గొట్టేస్తాడా అని ఎక్స్పెక్ట్ చేసింది ఆమె. అవునా కదా? ఎక్స్పెక్ట్ చేసింది. అలా జరగల. అవునా? ఒక అమ్మాయి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. కావచ్చు వాళ్ళిద్దరం విన్న లవర్స్ ఏమో. ఆ అమ్మాయిని ఎవడో కామెంట్ చేశాడు, ఈ అబ్బాయి చేంజ్ చేస్తాడు, వాడు తన్నేసి రావాలి కదా, లేకపోతే అమ్మాయి వదిలేస్తుంది. ఇక్కడ ఏం జరిగిందయ్యా? జరిగేటప్పటికి ఈయన చూపుకొని లేచాడట. లేచి వెళ్ళిపోయి, అయ్యో మహర్షి, నీ కఠినమైన నా హృదయాన్ని తన్ని నీ సున్నితమైన పాదం ఎంత దెబ్బతిన్నదో, కందిపోయిందో ఏమో చూడవయ్యా అని ఒక కుర్చీ తెచ్చేసి ఆయన కూర్చోబెట్టి ఈయన వెళ్ళి ఆయన కాళ్ళు తీసుకొని ఒళ్ళో పెట్టుకొని పాదం నొక్కుతూ ఈయనకంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన కాళ్ళలో కన్ను ఉంటుందని నొక్కి పారేశాడు. వివేకవంతుడు శత్రువును కొట్టడు, శత్రువుకి శక్తి తీసి పారేస్తాడు. అవునా? 10 ఏళ్ల క్రితం పాకిస్తాన్ కుయ్యమంటే ఇండియా మీదకి వచ్చి పడేది. ఒక పక్క పాకిస్తాను, ఒక పక్క అది ఆఫ్ఘనిస్తాను, ఇంకొక పక్క చైనా, ఇంకొక పక్క బంగ్లాదేశు. అంతా ఇప్పుడు అన్ని దేశాలు కొలాప్స్ అయ్యాయి. అవునా కదా? అక్కడ అమెరికా ఉంటుంది, అట్లా కీ తిప్పేసేది. అవునా? ఇక్కడ ఇండియాలో ఉన్న పాలకులు వెళ్ళి వాళ్ళ కాళ్ళకు తొత్తులై. అవునా? ఇటు చైనా ఏమైనా వసుకుమంటే ఆ స్థలం మాది అని నొక్కేసేది. పోతే పోనీళ్ళు లేరు. ఇప్పుడు నోరు తెరిస్తే చెవి పిండి పారేస్తున్నాం. అవునా కదా? అన్ని దేశాలు అటు ఈవెన్ అమెరికాతో సహా కుయ్యి అనకుండా అవునా ఏమైందా? ఏంటంటే వివేకంతో ముందు చూపుతో చేయాల్సింది చేయగలగాలి. సేమ్ వే ఏం చేశాడు ఈయన? కాంగా వెళ్ళి ఈయనకు త్రిమూర్తులను కూడా అవమానించే శక్తి కలిగడానికి కారణమైనటువంటి ఆయన కాల్లో కన్నుందే, ఆయన ఎప్పుడైతే నొక్కేశాడో ఈయన చల్లగా అయిపోయాడు. అర్థమైంది? ఆ కోపం, తాపం, ఉగ్రం ఏమి లేదు, రుష్యం చల్లగైపోయాడు. ఆయన ఏమయ్యా నువ్వు వచ్చిన పని ఏంటి అని అంటే చెప్పాడు, చల్లగా చెప్పాడు. అలాగా చెప్తే ఈయన సరే వస్తున్నాను పదా అనేసి ఈయన పంపించేశారు. పంపించి నేరుగా ఇక్కడికి వచ్చి ఏమేం జరిగిందంతా చెప్పేశాడు. చెప్తే ఆ ఋషులు అందరూ డిసైడ్ చేశారు. అందరిలోకి మహానుభావుడు ఎవరయ్యా? ఎవరు?
నారాయణమూర్తి అనేసారు. అందరూ డిసైడ్ అయిపోయాడు, నారాయణమూర్తి వస్తున్నాడు కార్యక్రమానికి కదా. ఏమయ్యా, ఇదిగో భృగు మహర్షి ముల్లోకాలకు వెళ్ళి వాళ్ళను పరీక్షించి ఒక చెప్పేశాడు, అందరిలోకి నారాయణమూర్తి మహానుభావుడు. ఎందుకయ్యా, ఇప్పుడు బ్రహ్మదేవుడు కొని అప్పుడప్పుడు తిట్టుకుంటూ ఉంటారు కదా, పుట్టించేసి వదిలేశాడండి, చచ్చిపోతున్నాము పెంచలేక. ఆయన పుట్టించేస్తూ ఉంటాడు, కానీ ఈయనేం చేస్తూ ఉంటాడు, శివుడు పీక పిసికేస్తూ ఉంటాడు కదా. ఉన్నంత వరకు వాళ్ళకి అందరికీ పోషణ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఏమయ్యా, ఏదో పోషణ అంటే తీసుకొని వచ్చే కష్టపడేదో తీసుకొచ్చే వాళ్ళు ముఖానికి కావాల్సింది వేసేయచ్చు, కానీ వీళ్ళు చేసే పాడు పనుల నుండి లోకాలను రక్షించేది ఎలా? అర్థమైందా? అన్నిటికంటే కష్టం ఏది? పిల్లలు కనడమో పిల్లలను పెంచడమో కాదు కష్టం, అవునా? ఆ పిల్లలలో ఉన్న చెడు బుద్ధులని సరిదిద్ది సరైన దారిలో నడిపించడం అనేటువంటిది ఉందే ప్రపంచంలో అత్యంత కష్టదాయకమైనది ఇదండి. జీవుడు జీవితం ఎప్పుడు సార్థకత పొందుతుంది అని అంటే వాళ్ళ పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దినప్పుడు మాత్రమే. అది ఎప్పటి నుంచి చేయాలి? చిన్నప్పుడే ముక్కై వంగనదే నానే వంగన, చిన్నపిల్లలప్పటి నుంచి సరిదిద్దగలగాలి. అక్కడ ఎక్స్క్యూజ్ ఇవ్వకూడదు, కానీ వాళ్ళ మనసు ఎదిగేటట్లుగా అవకాశాలని కల్పించాలి. అత్యంత జాగరూకులై కనిపెట్టాలి కదా. ఏ తల్లిదండ్రులనైతే పిల్లల్ని అత్యంత జాగరూకులుగా పెంచుతున్నారో వాళ్ళు ప్రయోజకులు అయ్యారు అంటే లోకం చేత పొగడబడుతూ ఉన్నారు. అప్పుడు సంతోషం కలుగుతుంది. ఏదంటారు కదా, పుత్రుడు పుట్టినప్పుడు కాదు, లోకం చేత పొగడబడేటప్పుడే తల్లిదండ్రులకు సంతోషం. తల్లిదండ్రులకు సంతోషం కలిగేది అదే కదా. ఇక్కడ విష్ణుదేవుడు ఈ పనంతా మొత్తం సర్వలోకాలని రక్షించి శిక్షించి శిక్షణ ఇచ్చి సరైన దారిలో ఇంత జరుగుతూ ఉంటే సగం మంది కంటే ఎక్కువ మందే ఉంటారు దుర్మార్గులు, అవునా కాదా? ఒక పక్క సరిదిద్ది సరైన దారిలో పెడుతూ ఉంటే ఇంకొక వైపు నుండి సర్వనాశనం చేసేటుంటారు. చూస్తున్నాం కదా, ఇప్పుడు భారతదేశంలోనే ఉంది, గవర్నమెంట్ ఉంది, ప్రతిపక్షము ఉంది, అవునా కదా. ఎవరు ఏం చేస్తున్నారు? ఒకరు చక్కగా నిలబెట్టే దేశాన్ని ప్రపంచంలోకే అత్యంత ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దామంటే ఇంకొకరు ఏం చేస్తున్నాడు? ఎక్కడి నుంచి ఏ పక్క నుంచో బొక్కలేసి నాశనం చేసేయాలా ఆ దేశాన్ని, అవునా కాదా? ప్రజలందరినీ తప్పుడుదారు పట్టించేది ఎట్లా? ప్రజలందరినీ మభ్యపెట్టేది ఎట్లా? ప్రజలందరినీ సర్వనాశనం చేసి విభజించి పారేసి ఎవరిని ఎదగనీయకుండా చేసేసి మా కాళ్ళ కింద తొక్కి పట్టుకొని మేము బతికినంత వరకు మేము, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు పందికొక్కుల్లాగా తినేది ఎట్లా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు లేదా? ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు? సృష్టాది నుంచి ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు? అక్కడే ఆ వైకుంఠంలో ఆయన ఒక పక్క అవతారాలు ఎత్తుతూ సరిదిద్దుతూ ఉంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే పనికి మాలిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఎవరు? ఆ స్టార్టింగ్లోనే హిరణ్యకశ్యప హిరణ్యాక్షులు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు కూడా వైకుంఠం నుంచే వచ్చారు. వాళ్ళు కూడా వైకుంఠం నుంచే వచ్చారు. ఆ రావణ కుంభకర్ణులు తర్వాత శిశుపాలందరూ రావణ కాదా? అయ్యా, ఇండియా నుండే వెళుతూ ఉంటారు నాయకులు ప్రపంచం అంతటా వెళ్ళి. కొంతమంది ఇండియాను బాగుపరుస్తూ గొప్పగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకో కొంతమంది ఈ ఇండియాను అత్యంత అసమర్థమైనటువంటి ప్రదేశంలాగా, పనికిరాని ప్రదేశంలాగా, ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళే, ఇండియాలో దొబ్బి తినేవాళ్లే, ఇండియా గురించి అత్యంత అవాకులు చవాకులు పలుకుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా లేరా? ఎప్పటికున్నారు? అదో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయింది. అంత పెద్ద బాధ్యతను పట్టుకొని ఉన్నాడు ఎవరు? విష్ణుదేవుడు.
అంత పెద్ద బాధ్యతను పట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఇదిగో మొత్తం దేశాన్ని ఎంత కష్టం వచ్చినా సరైన దారిలో పెట్టి సరిదిద్దుతూ ఉన్నాడండి. అయినా ఆ విధంగా ఆయన వచ్చాడండి. వీళ్ళ కార్యక్రమాన్ని చక్కగా అద్భుతంగా అనుగ్రహించాడు. కార్యక్రమాన్ని పూర్తి చేసేసాడు. ఎవరు? మహావిష్ణు ఆయన వచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. యాక్చువల్గా అలాగా చెప్పబడుతూ ఉన్నటువంటి ప్రదేశం నైమిషారణ్యం. నైమిషారణ్యంలో చక్రతీర్థం ఉంది కదా, ఆ చక్రతీర్థ ప్రదేశమే వాళ్ళు అప్పుడు యాగం చేసినటువంటి యజ్ఞకుండం. నైమిష అంటే మిష అంటే కళ్ళు ఆర్చడం, నా మిష కళ్ళు ఆర్పనటువంటివా దేవతలు అంటారు. కళ్ళు ఆర్చరట వాళ్ళు. అంటే రెప్పలు ఉన్నాయో లేవు, కండ్రెప్పలు ఉన్నాయో లేవు, కళ్ళు ఆర్చరట. అయితే అక్కడి నుండి ఏంటి అంటే ఋషులు అడిగారట విష్ణుమూర్తిని, అయ్యా ఏ ప్రదేశంలో యాగం చేస్తే బాగుంటుంది అని. అన్ని రోజులు యాగం కదా, అంత పెద్ద యాగం చేస్తుంటే ఎక్కడ చేయాలి అని ఆలోచన ఉంటుందా లేదా కదా. అలా అన్నారట. ఆయన చక్రం వేశాడట. ఈ చక్రం ఎక్కడికి వెళ్ళి ఆగితే అక్కడ చేయకోండి అన్నాడట. అక్కడి నుంచి నేరుగా వెళ్ళి అక్కడ ఆగిందట. దేవతలందరూ అక్కడికి వచ్చి కూర్చుంటారు, మీరు యాగం చేయండి. హోమం చేసేటప్పుడు మండపారాధన చేస్తారుగా, గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన చేస్తారు. పెద్ద ప్రదేశం మండపం కడతారు. ఆ మండపంలోకి కుక్కలు గిక్కలు ఇట్లాంటివి రానియకుండా పవిత్రంగా చూసుకుంటారు. అక్కడ నవగ్రహాలతో పాటు అది దేవతలు, ప్రతి దేవతలు, లోకపాలకులు, అవునా, అందులో త్రిమూర్తులు, వాళ్ళ సతిమణులు, వేదాలు అన్నిటినీ ఆహ్వానిస్తారు అక్కడికి. అలాగా అక్కడ సర్వదేవతలు వచ్చి కూర్చున్నారండి. 100 ఏళ్ళు యాగం చేయాలరా అంటే ఎంత గొప్ప వ్యక్తి అయి ఉండాలి ఆ యాగం చేసేవాడు కదా. ఆ పుణ్య ఫలాలే సంవత్సరాల కొద్దీ కొనసాగుతూ ఉంటాయండి. శృంగేరికి వెళ్ళాం మనం. శృంగేరికి వచ్చారు కదా. ఆ శృంగేరికి వెళితే ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్నాడు ఆయన. విభాండకుడు, ఆయన కొడుకు ఋష్యశృంగుడు. వాళ్ళ సమాధులు ఉన్నాయా ఇప్పటికీ? చూసాం కదా. ఆ కొండకి పైకి వెళ్ళాం. పైకి వెళితే అక్కడ కూర్చొని అభిషేకం కూడా చేయించుకున్నాం. ఇప్పటికీ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో వర్షం పడకపోయినా అక్కడికి వచ్చి శృంగేరి పీఠాధిపతుల వారిది సంప్రదించి ఆ ఋష్యశృంగుల వారి ఆలయానికి వెళ్ళి అభిషేకంగా చేస్తే ఆ రాష్ట్రం అంతా వర్షం పడుతుంది అని. ఆయన శక్తి అంతటి. ఎక్కడ ఒక వ్యక్తి యొక్క మనస్సు సదా సర్వదా సర్వకాలాల్లో జనుల యొక్క శ్రేయస్సునే కోరుతూ ఉందో ఆయనే దేవుడు. ఆయన ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతం అంతా పవిత్రం అవుతుంది, సస్యశ్యామలం అవుతుంది, ఆనందమయం అవుతుంది కదా. అలాంటి ప్రదేశాలనే అంటారు ఆయన ఋషి నిలయాలు. అక్కడ 100 సంవత్సరాల పాటు ఋషులు నిలబడి ఉన్నారు కాబట్టి నైమిషారణ్యానికి అంత గొప్ప స్థితి వచ్చింది. వచ్చారుగా మీరందరూ కూడా చాలామంది నైమిషారణ్యానికి అందరూ వచ్చారా? క్యాంప్కి, నైమిషారణ్యం క్యాంప్కి ఊరికే చూడడానికి వెళ్ళారు. నైమిషారణ్యంలో నివసించాలి కొద్ది రోజులైనా. ఆ శక్తి అంతా రావాలి అని అంటే అక్కడ నివసించాలి కదా. అలాగా అక్కడ జరిగిందండి. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఏమైంది? సస్యశ్యామలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే ద్వారకా నగరంలో ఒక కార్యక్రమం ఏదో జరుగుతుంది. ఏమిటయ్యా అది? చూడండి 22వ శ్లోకం చూడండి. శ్రీ శుకబువాచ ఏకదా ద్వారవత్యాంతో విప్రపత్న్యా కుమారక జాతమాత్రో భువం సృష్ట్వా మమారఖిల భారత
ఓకే. హరి ఓం. హరి ఓం. ఏకదా ద్వారవత్యాం తు విప్రపత్న్యా కుమారక జాతమాతరో భువం సృష్ట్వా మమార కిల భారత. ఓ, ఎవరెవరు చెప్తున్నారు ఇక్కడ? పరీక్షన్ మహారాజా, ఒకానొక సమయంలో ద్వారకా నగరంలో ఒక విప్రుడి కుటుంబంలో పిల్లలు పుట్టడం చనిపోవడం జరుగుతుంది. పుడుతూనే చనిపోతున్నాడు. ఆ పిల్లాడిని ఆ తండ్రి తీసుకొని వచ్చి ఆ రాజుగారి, అప్పుడు ఉగ్రసేనుడు రాజు, ఆ రాజుగారి అంతఃపురానికి ముందు ఆ పిల్లాన్ని పడుకోబెట్టి తల కొట్టుకుంటూ బోరుమని ఏడ్చేవాడు. ఎవరింటికి సద్బ్రాహ్మణుడు వచ్చి ఏడుస్తూ ఉన్నాడో చాలా అరిష్టాలు జరుగుతాయి. సత్పురుషులకు బాధ కలిగింది అంటే, బాధ కలిగిస్తున్నారు అంటే, ఎవరి ఇంటి దగ్గరకు వచ్చి నీ వల్ల నాకు బాధ కలుగుతుందో అని అంటున్నాడో వాళ్ళకి అరిష్టాలు జరుగుతాయండి. ఈయన ఆ పిల్లాన్ని తీసుకొచ్చి రాజుగారు పెట్టి, నేను నా జీవితంలో ఏ చిన్న పాపం కూడా చెయ్యట్లేదు, అవునా, నా పిల్లలు పుడుతూనే చనిపోతున్నారు అని అంటే, ఈ రాజుగారే చేయకూడని తప్పులేవే చేస్తూ ఉన్నాడు. రాజుగారే చేయకూడని తప్పులని చేస్తున్నాడు, అందుకు నా పిల్లలు చచ్చిపోతున్నావు. తండ్రి చేసిన తప్పు పిల్లలకు వస్తుంది. తండ్రి అని అంటే రాజు కూడా, రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు కూడా తండ్రి లాంటి వాడే కదా. కాబట్టి ఏంటి అని అంటే, అయ్యా రాజా, నువ్వు ఏ పాపాలు చేస్తున్నావయ్యో, నీ వలన నా పిల్లలు చచ్చిపోతున్నావు. ఏం చేస్తారు? ఇన్ని జాగ్రత్తలు పడ్డప్పటికీ కూడా ఆయన ఏమిటి 1, 2, 3, 4, 5 మంది పిల్లలు చచ్చిపోతున్నారు వరుసగా. ఒకనొక సమయంలో ధర్మరాజు అయిన అర్జునుడు ఏదో ద్వారకు వచ్చాడట. ద్వారకు వచ్చేటప్పటికి అప్పుడే ఒక పిల్లాడు చనిపోయాడట. ఇది తీసుకొచ్చి ఏడుస్తుంటే ఈయన చూశాడు. చూసి అర్జునుడు ఏమిటి విషయం అంటే అంతా చెప్పాడు. చెప్పి అర్జునుడు శపథం చేశాడట, ఇదిగో ఈ అర్జునుడు వచ్చాడు ఇప్పుడు మీ ప్రదేశంలో, మీ దేశంలో సరైనటువంటి రాజు లేనట్టున్నాడు, ఈయనకు కూడా అహం వచ్చిందో ఏమో, మొత్తం అందరినీ విమర్శించేశాడు. అగ్రసేనుడు దగ్గర నుంచి బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు అందరినీ విమర్శించాడట. వాళ్ళంతా చేతకాని రాజులు ఉన్నట్టున్నారు. ఇప్పుడు నేను వచ్చాను, నా గాంధీవాన్ని పట్టుకొని ఇక్కడ కూర్చుంటాను, నీ పిల్లలు ఇంకా చనిపోవడానికి వీలు లేదు, చూసుకున్నాను. చాలా రోజులు ఉన్నాడట. అప్పుడు ఆ మళ్ళీ గర్భవతి ఏదో, ఆ మళ్ళీ పిల్లాడు పుట్టాడు. పుడుతున్న మళ్ళీ చనిపోయాడు. ఈ శబ్దం చేశాడుగా, ఏమని, నీ పిల్లాడిని బతికించకపోతే నేనే మంటల్లో పడి చచ్చిపోతాను. అర్జునుడు హోమకుండ వెలిగించుకొని పడడం ప్రయత్నం చేస్తుంటే పరిగెత్తుకుంటూ కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు తీసుకెళ్ళాడు అలాగ పక్కకి తీసుకెళ్ళి రథంలో కూర్చోబెట్టుకొని అలా వెళుతున్నారట. ఇక్కడి నుంచి అంతా వరుసగా చదవండి ఈ అధ్యాయం. ఆయన అలాగా వెళుతున్నాడట, భూమి అంచుల దాకా వెళ్ళిపోయాడట. మీ ద్వారక చూసారా? ద్వారక చూడలేదా? ప్లాన్ చేయండి, క్యాంప్ పెట్టుకోవడం. అది మరి స్విచ్ ఆన్ చేయండి, స్విచ్ ఆన్ చేయండి. త్వరగా పోతుంది.
సెకండ్. హరి ఓం. ఏమైంది? అర్జునుడు శబ్దం చేశాడు. మళ్ళీ వాళ్ళ పిల్లాడు చనిపోయాడు. ఆయన తీసుకొచ్చి ఎక్కడ పడుకుంటుంటే అర్జునుడు కోపం వచ్చిందో చేశాడు. ఈ లోపల కృష్ణుడు పక్కకు తీసుకెళ్ళేవాడు. రథంలో కూర్చోబెట్టుకొని అట్లాగా వెళుతూ ఉన్నాడట. ద్వారక నుండి చివరికి సముద్రం, ఆ సముద్రంలో ప్రవేశించాడట. సముద్రం దాటేటప్పటికి గాఢాంధకారం కనిపించిందట. ఆ అంధకారంలోకి ప్రవేశించాడట. పెద్ద గుహలు వచ్చాయట. గుహల్లో దూరాడ. అలాగా ఆయన వెళుతున్నాడు. ఎంతసేపు వెళ్ళాడో, ఎన్ని రోజులు వెళ్ళాడో, ఆ రథం వేసుకొని వెళుతూనే ఉన్నాడు. సకల లోకాలు దాటి ఎక్కడ దాకా? వైకుంఠానికి వెళ్ళిందట రథం. వైకుంఠానికి వెళ్ళిందట. అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన అది ఆ పాలసముద్రంలో ఆదిశేషుడు మీద చక్కగా పౌళించున్నాడట. విష్ణుదేవుడు, లక్ష్మీదేవి అక్కడ ఉంది. ఈయన చూసి ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఒకేసారి 100 సూర్యుళ్ళు కనిపిస్తే ఎంత వెలుగైతే ఉంటుందో, ప్రియం మ్యూట్లో పెట్టుకోండి అందరూ 100 సూర్యులు ఒకసారి కనిపిస్తే ఎంత వెలుగు ఉంటుందో అంత కనిపిస్తుందట అక్కడ. ఆశ్చర్యం అయిపోయింది అర్జునుడికి. పక్కన ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు. ఆయన నవ్వుతూ మాట్లాడాడట. ఎవరు? విష్ణుదేవుడు నవ్వుతూ మాట్లాడాడట. ఇక్కడ ఎవరున్నారు? కృష్ణుడు ఆయన ఏమిటండి ఇక్కడ ఉంటాడా అక్కడ ఉంటాడా? అక్కడ ఉంటాడా ఇక్కడ ఉంటాడా? అదెట్లా ఉంటాడు? డూప్లికేట్ ఎవరైనా వచ్చారా? అయ్యా, ప్రపంచంలో డూప్లికేటే లేదు. అందరూ ఆయన ఒక్కడే. నిజం తెలిస్తే ప్రపంచంలో ఉన్న సర్వ జీవరాశులు, సర్వ వస్తువులు కూడా ఆయన ఒక్కడే అయ్యున్నాడు. ఎవరు? కృష్ణ భగవానుడు. ఆయనే విష్ణుదేవుడు అయ్యున్నాడు కదా. అయితే చూస్తూ ఉంటే ఆయన నవ్వుతో ఇట్లాగా పలకరిస్తున్నాడట. అయ్యా నారాయణులారా, మీరు నా అంశలే. అవునా? మీరు చాలా రోజులైంది ఇక్కడి నుండి వెళ్ళి. లోక కళ్యాణం కొరకు నేనే పంపించాను మిమ్మల్ని. నా అంశలైన మిమ్మల్ని నేనే పంపించాను. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. మిమ్మల్ని ఒకసారి నేను చూడాలి అని అనిపించింది నాకు. అందుకే మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించడం కొరకే ఆ బ్రాహ్మణ బాలుర్ని నేనే తెచ్చేసాను ఇక్కడికి. అవునా? ఇక్కడ తెచ్చాడు అని అంటాడు. దేహం వదిలేయాలి కదా. మరి వీళ్ళెలా వచ్చారు? వీళ్ళు దివ్య పురుషులు, పరమాత్మ అంశలు. కానీ ఇక్కడ మానవులు ఈ దేహంతో పైలోకాలకు వెళ్ళలేరు. అందుకే ఆ దేహాన్ని అక్కడ పడేసి వాళ్ళ సూక్ష్మ శరీరాన్ని తీసుకొని వచ్చేసాను ఇక్కడికి. ఇదిగో మిమ్మల్ని చూశాను, నాకు చాలా ఆనందంగా ఉంది. అవునా? మీరు చేయాల్సిన పనులు చేస్తున్నాను. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి పూర్తి చేసుకొని తొందరగా వచ్చేసేయండి ఇక్కడికి అని ఆయన వీళ్ళని ఆశీర్వదిస్తూ, ఎవరిని? నారాయణ కదా, వీళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ ఆ పిల్లలను వాళ్ళందరినీ కూడా ఇచ్చి పంపించేస్తారు. నేరుగా అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిన దారిలోనే మళ్ళీ తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ అలాగల్లోలంగా ఉంది. అయితే వైష్ణవి మాయ కదా. ఏమయ్య, ఇక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళి తిరిగి రావాలంటే ఎంత టైం పడుతుందండి? కానీ అంత టైం పట్టదు. ఆయన తెలుసుకుంటే మనం కావాలి అనుకుంటే టైం పడుతుంది, కానీ వాళ్ళు కావాలి అని అనుకుంటే సమయం పట్టదు. ఇక్కడి నుంచి ఎవరన్నా ఒక మంత్రిని, తెలంగాణలో ఒక మంత్రిని కేంద్ర ప్రభుత్వం పిలిపించింది అని అనుకోండి. వీళ్ళు వెళ్ళాలంటే ట్రైన్ అదే బుక్ చేసుకోవాలి, ఫ్లైట్, ఆ తర్వాత వెళ్ళాలి. కానీ వాళ్ళు పిలిపిస్తే
అవసరమైతే స్పెషల్ ఫ్లైట్ పంపించేస్తారు. అది కాదు అనుకుంటే ఏమైతే విమానయాన శాఖ మంత్రి ఉన్నారు కదా, ఆయనకు ఒక ఫోన్ చేస్తే ఆయన ఇక్కడ ఎయిర్పోర్ట్ ఫోన్ చేస్తే టికెట్ కూడా లేకుండానే ఫ్లైట్లు ఎక్కించుకుంటారు కదా. అదే రోజు ఆ గంటలో ఉన్న ఫ్లైట్. అలాగే ఏంటి, సాక్షాత్తు విష్ణుదేవుడే ఈయన్ని పిలిపించుకోవాలి అని అనుకున్నాం. అందుకే పిలిచాడు. ఆ విధంగా వీళ్ళు అక్కడ దాకా వెళ్ళేసి తిరిగి వచ్చేసారు. అయిపోయింది. ఎక్కడికి అయిపోయేటప్పటికి అయ్యమయ్యా ఈ అధ్యాయం అయిపోయిందండి. ఓం ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే ఏకోననవతితమోऽధ్యాయः. 89 అధ్యాయం అయిపోయింది. అథ 90తమ అధ్యాయः శ్రీకృష్ణ భగవాను యొక్క లీలా విహారం అండి. సుఖవాడు ఒక శ్లోకం చదవండి. సుఖం స్వపుర్యాం నివసన్ ద్వారకాయాం శ్రియపతి సర్వసంపత్స్య వృద్ధాయాం దుష్టాయాం పుష్టిపుంగవై. ఓకే, ఏమయ్యా ఈ అధ్యాయం శ్రీకృష్ణ భగవాను లీలా విహారం అండి. ఏముందయ్యా ఇందులో? ముఖ్యంగా ఏమిటి అంటే, ఆయన చరిత్ర అంతా ఇక్కడ పూర్తి అవుతుంది కదా ఈ అధ్యాయంలో. ఆ సందర్భంగా అంతా వరుసగా ఒక్కసారి అంతా తిప్పి చూస్తున్నాం. నేను పుట్టినప్పటి నుంచి ఏమేం చేస్తున్నాడు. దాంతోపాటు ఏమైందయ్యా అంటే, ఆయన భార్యలు ఎంతమంది ఆయనకి? కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? 16,108 మంది అని చెప్తున్నారు. 16,108 మంది అని. 1,61,080 మంది పిల్లలు. 1,60,000. అంతేకాదు, వాళ్ళ వంశం అంతా వృద్ధి అయ్యేటప్పటికి ఎంత అయిందంటే 10 కోట్ల మంది సేవకులు ఉన్నారట అక్కడ. 3,88,000 మంది మహాత్ములైన వాళ్ళకి పాఠాలు చెప్పారట. అంతమంది ఉన్నారండి అని. ఆ విధంగా ఏమయ్యా వాళ్ళ వంశ క్రమాన్ని అంతటినీ చెప్తూనే ఏమైంది అంటే, ఇంతమంది భార్యలు కదా, వాళ్ళు ఆయనతో ఏ విధంగా వ్యవహరించారు. ఈ భార్యల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఆయన కోసం ఏ విధంగా అందరూ ఆయన కోసం ఎదురు చూశారు. ఎలాగ ఎదురు చూశారు, ఎలాగ వాళ్ళల్లో వాళ్ళు చూశారు. ఏమయ్యా, భూలోకంలో ఒక్కరు కాదు 2 భార్యలు ఉన్నారు అని అంటే ఎట్లా ఉంటుంది కుటుంబం? ఒక భార్య ఉండేటప్పుడు ఇంట్లో ప్రశాంతంగా ఉండే ఇళ్ళు చాలా తక్కువగా ఉన్నాయండి. అలాంటిది ఇంతమంది భార్యలు ఉంటే, అంతమంది పిల్లలు ఉంటే వాళ్ళ సంసారం ఎలా ఉంటుంది? కానీ ఎంత రమణీయంగా ఉందో దాని అంతటి గురించి చెప్తాను. చదవండి అంతా ఒకసారి, చదవండి. అయితే ఆయన యొక్క మహాత్మ్యాన్ని గురించి చెప్తూనే ఏం చెప్తున్నారయ్యా, చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది మహా గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు. ఎవరయ్యా? ప్రద్యుమ్నుడు, ఆయన కొడుకు అనిరుద్ధుడు. వీడు మెయిన్గా లక్ష్మీదేవి కదా, లక్ష్మీదేవి కొడుకు ప్రద్యుమ్నుడు. ఆయన కొడుకు అనిరుద్ధుడట. ఆయన కొడుకు దీప్తిమంతుడు. ఆయన కొడుకు భానుడు, సాంబుడు, మధువు, వీళ్ళు ఇంకొంతమంది. బృహద్భానుడు, చిత్రబానుడు, రూపుడు, అరుణుడు, పుష్కరుడు, వేదవాహుడు, శృతదేవుడు, సునందనుడు, చిత్రబాహువు, విరూపుడు, కవి, నిగ్రోధుడు అనేవాళ్ళు చాలా 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 గొప్పవాళ్ళట. వాళ్ళలో ప్రద్యుమ్నుడు ఏమేమో రుక్మి యొక్క వాళ్ళ మేనమామ ఉన్నాడు కదా, ఆయన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కలిశారు మళ్ళీ అక్కడ. రుక్మి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అనిరుద్ధుడు పుట్టాడు. అనిరుద్ధుడు ఏం చేశాడు? మళ్ళీ మేనత్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. రుక్మిణి కొడుకు కూతురునే ఉన్న పెళ్లి చేసుకున్నాడు. కొడుకు మనవరాలని ఏదో ఆయన పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడట. ఆయన పేరు ఏమిటి అంటే వజ్రుడు అట. అనిరుద్ధుని కొడుకు వజ్రుడు అట. వజ్రుడు యొక్క కొడుకు
ప్రతిబాహు అట. ప్రతిబాహు కొడుకు శాంతసేనుడు. సుబాహు అట. సుబాహు కొడుకు శాంతసేనుడట. అతని కొడుకు శతసేనుడట. అలాగా వంశం క్రమంగా కొనసాగింది. అక్కడ ద్వారకలో ఉన్నవాళ్ళు కొంతమంది చనిపోయారేమో, కానీ ఆల్రెడీ అక్కడి నుంచి బయటకు వచ్చేసారు కొంతమంది. వాళ్ళ వంశం అంతా కొనసాగుతూ 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 చాలామంది తయారయ్యారట. ఆ తర్వాత 10 కోట్ల మంది అప్పట్లోనే తయారయ్యారట. వాళ్ళ వంశం 101 వంశాలుగా మారిందట. అక్కడ కృష్ణుడి వంశమే 101 వంశాలుగా మారిందట. మొత్తం యాదవ రాజులలాగా లోకం అంతా విస్తరించిందండి. ఓకే. ఆ తర్వాత ఏమైందయ్యా? చదువుకోండి. చివరకు వచ్చేటప్పటికి దీంతో అయిపోదు. అక్కడ ఈ విధంగా శ్రీకృష్ణుడి యొక్క వంశాన్ని గురించి, వాళ్ళ చరిత్రను గురించి ఎవరైనా చదివినా, చెప్పినా, విన్నా, అనుసరించినా వాళ్ళ జీవితాలంతా తరించిపోతాయండి అని చెప్తూనే ఈ అధ్యాయాన్ని ఈ స్కందాన్ని పూర్తి చేస్తుంది. తర్వాత ఏకాదశ స్కందంలోకి వచ్చామండి. ఏకాదశ స్కందంలో యదువంశం ఏమైంది? అక్కడ ద్వారకతో సహా మునిగిపోయింది. చాలామంది మునిగిపోయారు, చచ్చిపోయారు. అక్కడ ఈ వజ్రుడు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చేసారు. కానీ అక్కడ ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు కూడా పోయారు. అనిరుద్ధుడు సహా పోయారు. ఏమైంది అక్కడ విషయాన్ని చెప్తూనే ఈ అధ్యాయంలో కృష్ణుడికి తెలుసు తన దేహపరిత్యాగం చేయబోతున్నాను, అవతార పరిసమాప్తి చేయబోతున్నానని. ఆ సందర్భంలో ఆయన అనేక మందిని పిలిపించి జాగ్రత్తలు చెప్తాడు. ఆయన బాధ్యత ఏంటి? ద్వారకా నగరాన్ని రక్షించండి, మా ఇంటిని కాపాడండి కాదు. మొత్తం లోకాన్ని సరైన మార్గంలో పెట్టడం కొరకు ఎవరెవరికి ఏ ఏ బాధ్యతలు అప్పచెప్పాడో, వాళ్ళకి ఏమేమి బోధనలు చేశాడో 31 అధ్యాయాలతో ఏకాదశ స్కందం ఉంటుంది. ఓకే, రేపు ఏకాదశ స్కందంలోకి ప్రవేశిద్దాం. లోపల స్వస్తి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే